వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల కిటకిట. కర్నూలు నగరంలో భక్తుల శ్రద్ధలతో తొలి ఏకాదశి మహోత్సవం, తొలి ఏకాదశి, శయన ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు నగరంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక వెంకటరమణ కాలనీలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజామున నుంచే స్వామివారికి పంచామృతాలు, క్షీరాభిషేకాలు, ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామావళి అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని, పద్మావతి అమ్మవారిని దివ్య మంగళ రూపంలో విశేషంగా అలరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిజ రూప దర్శనం కల్పించారు. పోటెత్తిన భక్తజనం ఉదయం నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో వెంకటరమణ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తి మైకంలో మునిగిపోయింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం లభించడంతో భక్తులు తీవ్ర సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖులతో పాటు లోకాయుక్త జడ్జి, అదనపు ఎస్పీ దంపతులు, కుటుంబ సభ్యులు మరియు ఇతర ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రెసిడెంట్ వెంకటరమణయ్య, వైస్ ప్రెసిడెంట్ పి రాజా, ప్రధాన అర్చకులు గురురాజా, విజయ్ కుమార్, ఫౌండర్ పాలాది రామయ్య, కుటుంబ సభ్యులు పాలాది నాగరాజు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ వైస్ ప్రెసిడెంట్ పి రాజా, నిర్వాహకులు పాలాది నాగరాజు మీడియాతో మాట్లాడారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి అందరూ వచ్చినారు. ఇదే ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి. ఇన్ని వరకు పండుగ ఈరోజే స్టార్ట్ అవుతుంది. పూజా కార్యక్రమం పొద్దున్నే 5 గంటలకు అభిషేకాలు ఉంటాయి. పంచామృతాలతో అన్నితో చేసాము. ఈరోజు అభిషేకం అయిపోయి భక్తులకు దర్శనం ఇస్తాం. 6 గంటల నుంచి దర్శనం. ఎవరైనా ప్రముఖులు చేశారా? ఎవరైనా విఐపీస్ వచ్చారా? లోకాయుక్త జడ్జి వచ్చింది, ఎస్పీ అడిషనల్ ఎస్పీ ఫ్యామిలీ వాళ్ళు, ఎవరెవరో డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు వచ్చినారు. అందరూ వచ్చినారు. నా పేరు రాజా, నేను వైస్ ప్రెసిడెంట్. తొలి ఏకాదశి పర్వదినాన అభిషేకాలు, కుంకుమార్చనలు, అష్టోత్తరాలు అన్నీ జరిగినాయి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉన్నారు. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ మంది వచ్చినారు. మాకు ఐడియా కూడా లేదు. చాలా బాగా జరుగుతుంది. స్వామి కృప వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతున్నాయి. నా పేరు పాలాది నాగరాజు. వెంకటరమణ కాలనీనే ఉంటాను. మా నాయనే ఫౌండర్ దీన్ని, పాలాది రామయ్య గారు. నా పేరు జగదీష్ గుప్తా. నేను ఇక్కడ వాతావరణ ఉంటాను. ప్రతిరోజు ఈ గుడికి వచ్చి నేను దర్శనం చేసుకుని ఉంటాను. ఈరోజు భక్తులు విపరీతంగా వచ్చారు. తొలి ఏకాదశి ఆషాఢ మాసం వచ్చింది. ఇంత జనం మనం ఊహించలేదు. ఎప్పుడు కూడా బాగా వచ్చారు. చూసుకుని దర్శనం చేసుకుంటున్నారు. కానీ అధిక సంఖ్యలో వచ్చినారు. వేలాది మంది వచ్చినారు.